నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. ఇక వివరాలకు వెళ్తే, జిల్లా కేంద్రంలో ఈ నెల 30వ తేదీ నిర్వహించే సిఐటియు ఆవిర్భావ దినోత్సవం జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ పిలుపునిచ్చారు. బుధవారం పాత బస్టాండ్లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1970 సంవత్సరంలో బెంగాల్లోనే కలకత్తా నగరంలో మే 30న సిఐటియు ఆవిర్భవించిందని తెలిపారు. త్యాగం, పోరాటం నినాదంతో 54 సంవత్సరాలుగా కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటాలు సిఐటియు నిర్వహిస్తూ ఉందని చెప్పారు. ఉద్యోగులు, స్కీమ్ వర్కర్లు, అదేవిధంగా ఆప్కాస్, కాంట్రాక్ట్, రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలపై సిఐటియు పనిచేస్తుందని తెలిపారు. 54వ ఆవిర్భావ దినోత్సవం మే 30 రేపు ఉదయం జిల్లా వ్యాప్తంగా జెండా ఆవిష్కరణ చేసి సభలు, సమావేశాలు నిర్వహించాలని చెప్పి సిఐటియుగా జిల్లా కమిటీగా పిలుపునిస్తూ ఉన్నాం. 1970లో త్యాగం, పోరాటం అనే నినాదం ద్వారా వెస్ట్ బెంగాల్ కలకత్తాలో సిఐటియు స్థాపించబడింది. కాబట్టి రేపు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే 54 సంవత్సరాలుగా కార్మికుల సమస్యల మీద, కష్టజీవుల సమస్యల మీద రాజీ లేనటువంటి పోరాటాలు సిఐటియు నిర్వహించింది. అటు ఎన్నికల కాలంలో కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, లేకపోతే ఫ్యాక్టరీ లాకౌట్ అయినప్పుడు కావచ్చు, వర్కర్ కష్టాల మీద, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద, స్కీమ్ వర్కర్ల సమస్యల మీద, కరువు కాటకాలు వచ్చినప్పుడు అనేక సమస్యల మీద సిఐటియు రాజీ లేనటువంటి పోరాటం నిర్వహించడంలో అత్యధికమైనటువంటి కీలక పాత్ర సిఐటియు పోషించింది. ఆ తరుణంలో 54వ ఆవిర్భావ దినోత్సవం జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లో పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పి చెప్పదలుచుకున్నాం. కాబట్టి నాయకత్వం అందరూ కూడా సన్నద్ధం కావాలి. రెండోది, ఈ స్ఫూర్తితో రాబోయే సంవత్సర కాలం వరకు, రాబోయే కాలం నాటికి పెద్ద ఎత్తున కార్మికుల సమస్యల మీద, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళనకు సన్నద్ధం కావాలని, ఆ విధంగా ప్రయత్నం చేయడం కోసం సన్నద్ధం కావాలని మీ తరఫున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు 4వ తేదీ కొత్త ప్రభుత్వాలు ఎవరైనా రావచ్చు. ఆ ప్రభుత్వాలు కార్మిక వర్గం మీద, కార్మిక సమస్యల మీద పనిచేయాలి, కార్మికుల ఓట్లు కావాలి, కార్మికుల సమస్యల మీద పనిచేయడం కోసం ప్రభుత్వాలు ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, కాబట్టి రేపు పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని మీ తరఫున సిఐటియుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.